ఏం జరిగిందంటే, పరిశుద్ధాత్మ వారి మీదకి అగ్ని జ్వాలల వలె విభాగింపబడినట్లుగా వారి మీద వ్రాలగా, వారు వాక్శక్తి అనుగ్రహించుకొలది అన్య భాషలు మాట్లాడసాగిరి. అప్పటి వరకు వారికి ధైర్యం లేదు, వారికి పిరికితనం ఉంది. వారు ఎలాంటి వారు కూడా సామాన్య మానవులుగా ఉన్నారు. అయితే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారిలోకి వచ్చిందో, వారి మీదకి అగ్ని జ్వాలల వలె వ్రాలిందో, వారు మాట్లాడడం, వారు భాషలో మాట్లాడడం, వారు ప్రవచించడం, వారి వారు భాషలకు అర్థం చెప్పడం, ఇవన్నీ కూడా ప్రారంభమైనాయి. పరిశుద్ధ దేవుడు అంత గొప్పగా ఒక మందిరముగా వారిని మార్చాడు. వారు అనేక ప్రాంతాలకి భూమి ఎక్కడెక్కడికి దేవుడు భూమి మీద వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడో ఆయన గురించి తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారి గురించి